మిచికాత్సు ఎంత కష్టపడి ట్రైనింగ్ చేసినా ఎందుకు యోరిచి కన్నా గొప్ప స్వాట్స్మెన్ గా అవ్వలేకపోయాడో ఎప్పుడైనా ఆలోచించారా? తన తమ్ముడిని మళ్ళీ కలిసాక డీమన్ స్లేయర్ కార్ప్స్ లో చేరినా కూడా మిచికాత్సు ఎప్పుడు యోరిచి అంత శక్తి సంపాదించలేకపోయాడు. కానీ మనం గుర్తించాల్సింది ఏంటంటే యోరిచికి పుట్టుకతోనే తన శరీరం ఎంతో ఫ్లెక్సిబుల్ గా శక్తివంతంగా ఉండేది. యోరిచి నేచురల్ గానే ట్రాన్స్పరెంట్ వరల్డ్ శక్తి వల్ల మసిల్స్ బ్రీతింగ్ తో పాటు ఇంటెన్షన్స్ ని కూడా గ్రహించగలిగేవాడు. అలా సన్ బ్రీతింగ్ తను అభ్యసించి నేర్చుకున్నది కాదు, అది యోరిచికి సహజ సిద్ధంగా ఎఫెక్టివ్ మూవ్మెంట్స్ తో కనుగొనబడిన బ్రీతింగ్ స్టైల్. మిచికాత్సుకి అది తెలియకుండా తన తమ్ముడి కన్నా ఎక్కువ శక్తి సంపాదించాలనే తపనతో ఎంతో కృషి చేశాడు. అలా అతను ఎంతో అభ్యసించి సన్ బ్రీతింగ్ కి అతి దగ్గర రెప్లికా అయిన మూన్ బ్రీతింగ్ ని సృష్టించాడు. కానీ మిచికాత్సు ఎంత బలాన్ని సంపాదించినా యోరిచిని ఎప్పటికీ అందుకోలేకపోయాడు. యోరిచి పుట్టుకతోనే డీమన్ స్లేయర్ మార్క్ తో పుట్టగా మిచికాత్సు దాన్ని ఎంతో కష్టపడి సాధించాడు. యోరిచి జీవితాలను కాపాడేందుకు పోరాడుతుండగా మిచికాత్సు మాత్రం తన తమ్ముడిపై గెలిచేందుకు పోరాడేవాడు. ఇలా ఇన్ని కారణాల వల్ల నేచురల్ టాలెంట్ ఉన్న యోరిచి కన్నా గొప్ప స్వాట్స్మెన్ గా మిచికాత్సు ఎప్పటికీ అవ్వలేకపోయాడు. మరిన్ని డీమన్ స్లేయర్ స్టోరీస్ కోసం మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.